హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అత్త కోడలిని తల్లిగారింటికి పంపించి కొడుకుకి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటుంది. ఏమైందిరా, నీ పెళ్ళాన్ని ఇడిచిపెట్టి పండుగ బుద్ధి అయితే లేదా నీకు రెండో పెళ్లి చేద్దామని నేను అనుకుంటే నువ్వు దాన్ని పడుతున్నావు ఎందుకురా? అది కాదమ్మా, నా ఫోన్ లా ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జరు తెచ్చుకుందామని ఆ రూమ్ లోకి పోయినా గంతే. అగో మీ అత్త వస్తున్నదిరా, అది ఏమేమి దాచుకొని మీ అత్తకు పంపిస్తున్నదో ఏమో, నీ పెళ్ళాము పోతుందో ఏమో. వినా మీ అత్తమ్మ చెప్పనీకి వస్తున్నట్టున్నది. వదినా, నేను పోతున్నా, నా బిడ్డని గినా తెలుకొని పోతా. మా ఊళ్ళో జాతర ఉన్నది, జాతర అయిపోయాక 4 రోజులు ఉంచుకొని పంపుతా. గట్లనా, మీ ఊళ్ళో జాతర ఉన్నది, సరే తొలుకొని పో. మరి 4 రోజులు ఏంది, నెల రోజులు ఉంచుకో, ఉంటది. తొలుకపో నెల దాకా. మీ అమ్మెంబడి పోతావేమో, పోయిరా మరి. 4 రోజులు ఉండమంటుంది కదా మీ అమ్మ. 4 రోజులు ఏమొద్దు, నెల రోజులు ఉండి నీ కొడుకును పంపుతావా మరి జాతరకు? ఎప్పుడు పంపనే పంపరు, బాగానే పంపుతున్నారు ఇప్పుడు. సరే అత్తమ్మ, పోయి వస్తా. మరి 7 గంటల బస్సు ఉంటది ఇప్పుడు. ఎప్పుడన్నా మా మొత్తానికి పోతా అంటే బాగా తిడుతుండే, ఇప్పుడు ఏమంటలేరే. దాని దగ్గరికి దోలియవు, నాకు ఇంకో పెళ్లి చేస్తావు, పెళ్లిగానే చెయ్యవు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఒరే మెంటలోడా, రేపేరా నీ పెళ్లి, రేపే నీ పెళ్లి. అందుకే దాన్ని బొమ్మని చెప్పిన. పోయింది కదా, మనకి అడ్డమే లేదు ఇప్పుడు, అది సగల పెళ్లి అయిపోవాలి. కనకవ్వ కొడుకుకి రెండో పెళ్లి చేస్తున్నది. ఎల్లమ్మను వాళ్ళ అమ్మను తెలుకొని బొమ్మని చెప్పినట్టున్నది, అందుకే ఎల్లమ్మ అమ్మగారింటికి పోతున్నది. నిమ్మోనికి రెండో పెళ్లి అని చెప్పొద్దు. ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి ఇంటికి పంపుదాము. ఎల్లమ్మను పెళ్ళన్నా ఆగిపోతుందేమోనే, పాపము, దాని బతుకు నాశనం అవుతుంది.